యాలగ తాండ్రకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. 4 యాలగ పండులు, 100 గ్రాముల షుగరు, 2 యాలక్కాయలు, పట్ట, సోంపు, లవంగాలు. ఇవి పదార్థాలండి. ఇవన్నీ మనం ఫస్ట్ దంచుకుంటాము. ఇవన్నీ దీనిలో వేసుకున్నాము. బాగా మెత్తగా దంచుకుంటారండి. ఇది యాలగ తాండ్ర చేస్తున్నామండి. దానికి 4 కాయలు తీసుకున్నాము. తాండ్ర ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేసి నేనైతే వారం రోజులైనా అలా ఉంటుందండి. ఈ తాండ్ర తయారు చేసి పెట్టి పగల కొట్టుకుంది బాగుండేది చూసుకుందాం. కాయలండి, యాలక్కాయలు, కాయ బాగాలేదండి, చెడిపోయింది, పక్కన పెట్టేస్తాం దాన్ని. అది అయిపోయిందండి. యాలక్కాయ పాలు కూడా పెట్టుకున్నాము, దాన్ని కూడా దీంట్లో వేసాను. ఇది కూడా బాగా మెత్తగా దంచుకునేస్తామండి. దీన్ని బాగా మెత్తగా చేసుకుంటే తర్వాత దానికి ప్లేట్కి వేసుకుంటే తాండ్ర తయారైపోతుంది. దాని తర్వాత షుగర్ కూడా వేసుకోవాలి. ఇంట్లో దంచుకుంటూనే కొంచెం కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాం. ఇందులో కొంచెం షుగర్ వేసుకుంటూ దంచుకుంటూ వచ్చాయంటే బాగా మెదిగిపోతుందండి. దీన్ని బాగా దంచేసుకుని ప్లేట్కి తీసుకునండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్కి ఎత్తుకునేస్తాము. తీసుకొని దాన్ని బాగా పల్చగా చేసుకుందామండి. యాలగ తాండ్ర అండి బాగా ఆరిపోయింది. స్లైస్గా బాగా కట్ చేసామండి. చూడండి ఎంత నీట్గా ఆరిపోయిందో. టేస్టీ యాలగ తాండ్ర రెడీ అయిపోయిందండి. ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.